ఆచి చికెన్ మసాలా కార్యక్రమాల్లో కూడా స్వయంగా పాల్గొనడం జరిగింది. కానీ నేను ఇంతకుముందు విన్నట్టుగా కొండంద వెలుకన పట్టినట్టుగా మరి ప్రధానమంత్రి గారు వచ్చి తెలంగాణ ప్రజలకు ఉచిత సలహా ఇచ్చిపోయినాడు. పెట్రోల్ డీజిల్ వాడద్దు, బంగారం కొనద్దు, దాని తర్వాత ఇంకొకటి విదేశీ పర్యటనలు చేసుకోవద్దు, నూనె తక్కువ వాడు అని చెప్పిండే. చాలా పెద్ద సలహా. మనకు ప్రధానమంత్రి స్థాయిలో అటువంటి సలహాలు రావడం సంతోషకరం. కానీ ఆచరణలో కూడా చూపెట్టాలి. వాళ్ళు కూడా అట్టహాసాలకు పోవద్దు, ఆర్భాటాలకు పోవద్దు అన్నప్పుడు నేను ఈరోజే నిన్న చెప్పిన దానికి ప్రధానమంత్రి గారు ఇవాళ వారు మోటార్ వాహనాల ర్యాలీ చూస్తే అంటే ఒక పండితుడు ఊర్లే ప్రవచనం చెప్తూ ఎవరు ఎల్లిపాయలు తినొద్దన్నాడట. వాళ్ళ భార్య కూడా విని అరే ఎల్లిపాయలు తినొద్దన, ఇంటి ఎల్లిపాయలు అయిపోతే నేను మందికి చెప్పినా కానీ నీకు చెప్పినా అని చెప్పి అన్నట్టుగా మన నరేంద్ర మోడీ గారు ప్రజలందరికీ ఏమో బంగారం కొనొద్దంటుండు, అట్టహాస వద్దంటుండు, వాహనాలు తక్కువ వాడమంటుండు, డీజిల్ తక్కువ వాడమంటుండు. వారేమో వారి యొక్క కార్యక్రమాలు కొనసాగిస్తా ఉన్నాడు. సంతోషం. మీరు చెప్పినవన్నీ తప్పకుండా తెలంగాణ ప్రజలు పాటిస్తారు. ఈ దేశ అభివృద్ధికి సంబంధించి ఈ దేశంలో మరి ప్రధానమంత్రి సమర్థవంతంగా పరిపాలించి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకుతారనుకుంటే ఒక ప్రధానమంత్రి గతంలో కరోనా మాదిరిగా కరోనాలో సప్పట్టు కొట్టడో దీపం వెలిగించడో చేసే విధంగానైతే ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసాడో ఇప్పుడు కూడా సమస్యల్ని పరిష్కరించేటువంటి ప్రయత్నం చేయకుండా మరి వారు బంగారం కొనొద్దనో ఇతరతర చెప్తున్నాడంటే దాన్ని బట్టి వారి పరిపాలన దక్షత అర్థమైపోతా ఉంది. అంతకుముందు నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా, మేము పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉంటే డాలర్ రేటు తగ్గినప్పుడల్లా ప్రధానమంత్రి గారిని అవహేళనగా మాట్లాడేటువంటి వ్యక్తి. పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినప్పుడు అవహేళనగా మాట్లాడేటువంటి వ్యక్తి. సరిహద్దుల్లో ఒకరి తల నరకబడితే సైనికులకు సంబంధించి ఆనాడు ప్రభుత్వం తీవ్రంగా స్పందించిన ఆనాడు అవహేళనగా మాట్లాడితే ఈరోజు భారత భూభాగంలోనే అది అనేక సందర్భాల్లో మన ప్రజల్ని మన సైనికుల్ని చంపినటువంటి పరిస్థితి. పుల్వామా కావచ్చు, మొన్నటి కశ్మీర్ సంఘటన కావచ్చు, దానికంటే ముందు అనేక సంఘటనలలో మన భూభాగంలో వచ్చి దాడులు చేసినటువంటి సమర్థవంతంగా ఎదుర్కోలేనటువంటి అసమర్థ ప్రధానమంత్రి మన వాడని చెప్పుకోవడానికే సిగ్గనిపించేటువంటి పరిస్థితుల్లో కూడా మన దేశంపై దాడులు జరుగుతున్నాయి అంతర్గతంగా బయట నుంచి వచ్చి. దానికి ఏదో మళ్ళీ సింధూరాన్ని పెట్టి ఏదో చేసినామని చెప్పి కప్పిపుచ్చుకోవడానికి కవర్ చేస్తున్నారు. దట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. దాన్ని కూడా పెద్ద మేము సాధించడం చెప్పుకునేటువంటి పరిస్థితి చేస్తా ఉన్న చూడు. ఇది దౌర్భాగ్యమైనటువంటి ప్రచార సరళి అనేటువంటి మాట మనం చేస్తా ఉన్నాం. ఈరోజు మిమ్మల్ని అడుగుతా ఉన్నాం, ప్రధానమంత్రి గారు మా వీడియోలు ఉన్నాయి, అనేక సందర్భాల్లో వీడికి వచ్చినప్పుడు మీరే बीआरएस के लोगों ने कालेश्वरम घोटाला करके किसानों से करोड़ों रुपये लूटे कि नहीं लूटे? लूटे कि नहीं लूटे? ये कालेश्वर लिफ्ट इरिगेशन सिंचाई योजना केसीआर परिवार का एटीएम है. एटीएम कालेश्वरम के बारे में बातचीत की थी. कालेश्वरम हैज बिकम एन एटीएम फॉर केसीआर. हमारे हिंदी में कहते हैं कि ये दूध देने वाली गाय हो गई है. ప్రధానమైన ముగ్గురు భారతీయ జనతా పార్టీ నాయకులు, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా, హోంశాఖ మంత్రిగా అమిత్ షా, ఆనాటి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు నడ్డా గారు తెలంగాణ రాష్ట్ర పర్యటనలో కాళేశ్వరం ఏటీఎం గా మారిందని చెప్పినారు. అదేవిధంగా కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు అనేక సందర్భాల్లో తెలంగాణ ప్రభుత్వానికి సవాల్ చేసినారు, మీరు సిబిఐకి విచారణకు ఆదేశించమని. వాళ్ళు కూడా ప్రత్యక్షంగా అనేక సందర్భాల్లో ఏం చర్యలు తీసుకుంటలేరు. కానీ బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది? కాళేశ్వరం ఏం అక్రమాలు జరగలేదు. కాంగ్రెస్ పార్టీ ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? మీరు చర్యలు తీసుకోవడంలో ఉన్నాడు, అభ్యంతరాలు ఏంది? మరి తీసుకోకండి, సిబిఐకి కోరండి. సిబిఐకి ఎందుకు కొడతలేరు? కాంగ్రెస్ పార్టీ అధికారం రాకుండా సిబిఐ విచారణ జరపాలన్నారు కదా. ఇప్పుడు మీ అధికారంలోకి వచ్చారు, సిబిఐ విచారణ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అతిపెద్ద స్కామ్ ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు. దీనిపైన సిబిఐ దర్యాప్తుకు అంగీకారమా లేదా? కేంద్రానికి ఉత్తరం రాస్తారా లేదా? దోషులను శిక్ష పడాలని కోరుకుంటున్నారా లేదా? లేక మీకు బీఆర్ఎస్ పార్టీకి మజ్లిస్ పార్టీ మధ్యవర్తిత్వం చేసి
రైట్. ఇప్పుడు వారు అడిగిన మాటలే నేను అడుగుతా ఉన్నా. మీ డిమాండ్ మేరకు మీ మీద బీఆర్ఎస్ పార్టీ అవినీతిని కాపాడే ప్రయత్నం చేస్తున్నామని చెప్పినటువంటి మాట ప్రకారంగా శాసనసభ వేదికగా చర్చ చేసి ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంత పూర్తి స్థాయి విచారణకు సిబిఐకి శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి గారు ప్రకటించి లేఖ రాసినారు. ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? ప్రధానమంత్రి గారు నిన్న సభలో ఎందుకు మాట్లాడలేదు? జవాబు చెప్పాలి తెలంగాణ ప్రజలకి. అలా అప్పటికిప్పటికి ఏం మారిపోయింది? సిబిఐకి విచారణ ఆదేశించడం కాబట్టి మీ దగ్గర బాల్ వచ్చేసి కాంప్రమైజింగ్ మెథడ్ జరిగిపోయిందా? ఎందుకు దాని మీద మీరు విచారణ ముందుకు తీసుకెళ్తలేరు? నిన్నటి ప్రధానమంత్రి గారి పర్యటనలో ఎవరు ఎందుకు మాట్లాడలేదు? దాని తర్వాత నాకు ఆశ్చర్యం అనిపించింది, ప్రధానమంత్రి గారేమో తెలంగాణకు సంబంధించిన విషయం లోపల అభివృద్ధి విషయంలో మాట్లాడతలేడు, వేరే రాజకీయపరమైన అంశాలు మాట్లాడినట్టు. రైట్, ఓకే. నేను అడుగుతున్నా, దానికంటే ముందు మాట్లాడినటువంటి తెలంగాణ మంత్రులు ఇద్దరు, బండి సంజయ్ గారు కావచ్చు, లక్ష్మణ్ గారు కావచ్చు, కిషన్ రెడ్డి గారు కావచ్చు, ఎంతసేపు పొద్దుగా లేస్తే ఎవడి గోలా వాడిదైనా సినిమాలన్నట్టుగా మాకు తెలంగాణలో అధికారం రావాలి, మాకు తెలంగాణ అధికారం. అరే మీరు తెలంగాణకు ఏం చేసిరో చెప్పి కొట్లాడు. రే 12 ఏళ్లలా తెలంగాణ ప్రజలకు కేంద్రం నుంచి ఏం తీసుకొచ్చిరో చెప్పి కొట్లాడు. ఒకసారి వివక్షపూరితంగా, కక్షపూరితంగా, కుట్రపూరితంగా తెలంగాణ ప్రజలను అవమానపరిచే విధంగా తెలంగాణ ఏర్పాటును అనేక సందర్భాల్లో లోక్సభ వేదికగా క్రిటిసైజ్ చేసిన మీకు ఇక్కడ ఓటు అడిగే నైతిక హక్కు ఉందా? ప్రజలు మొన్నటికి మొన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 3వ స్థానం ఇచ్చి ఎక్కడ కూర్చోటో సూచన కదా. సాక్షాత్తు కేంద్ర మంత్రి ప్రాతినిధ్యం వహించిన సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి సీటును ఎక్కడిచ్చారో చూసినావు కదా. ఇక మీరు మాట్లాడితే ఎట్లా? తెలంగాణ నిధులిచ్చినావు. సికింద్రాబాద్ టవర్ సర్కిల్ అంటే రెడీ, ఎక్కడంటే అక్కడ చర్చకు రెడీ. తెలంగాణ ప్రభుత్వానికి 12 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ 29 రాష్ట్రాలు ఇచ్చే విధానానికి సంబంధించి ఒకే అడుగుతలేం.